వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఆయనతో పాటు A7 శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతికి కూడా రిమాండ్ విధించడంతో వీరిని జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చిన ఏపీ పోలీసులు 8 గంటలకు పైగా విచారించారు. అనంతరం మెడికల్ టెస్టులు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి వల్లభనేని వంశీ సహా ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. చేజేతులారా A71 నుండి A1 గా మారిన మాజీ ఎమ్మెల్యే వంశీ కేసు వివరాల్లోకి వెళ్తే 2019లో రెండవసారి గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీకి దూరం కావటం ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతుదారుగా అసెంబ్లీలో కొనసాగారు. అప్పటి నుండి గన్నవరంలో టీడీపీ కార్యకర్తలకు వంశీ వర్గానికి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నడుస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిపై దుర్భాషలాడిన ఆరోపణ వంశీపై ఉంది. అప్పటి నుండి టీడీపీకి వంశీకి మధ్య విభేదాలు పీక్ వెళ్లిపోయాయి. వీటన్నింటినీ నేపథ్యంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. అందులో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా లోపల ఉన్న సిబ్బందిపై కూడా దాడి జరిగిందని ఆఫీస్ లో టీడీపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఎడిషన్ దాఖలు చేశారు. దానిలో వల్లభనేని వంశీ పేరు A71 గా ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరెస్టు అవుతారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కేసు విచారణ నెమ్మదిగా సాగింది. ఈలోపు ఎన్నికలకు ముందే భువనేశ్వర్కి సారీ చెప్పిన వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కొత్తగా చేరిన వైసీపీ శ్రేణులకు సైతం తెలియదు. ఇలాంటి తరుణంలోనే కంగారు పడిన వంశీ పొరపాటు చేశారు. 3 రోజుల క్రితం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ ప్రత్యేక కోర్టుకు హాజరై తనకు ఆ గొడవ గురించి ఏమీ తెలియదంటూ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దానితో అందరూ షాక్ కు గురయ్యారు. ఈ ఇష్యూని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేయడంతో వల్లభనేని వంశీ పిటిషనర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి బెదిరించి డబ్బులు ఆశ చూపించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తించినట్లు టీడీపీ చెబుతోంది. ఈ కిడ్నాప్, బెదిరింపు మొదలైన ఆరోపణలతో కొత్త కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఆయన్ను విజయవాడ తీసుకుని వచ్చి 8 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనతో పాటు నిమ్మ లక్ష్మీపతి, శివరామకృష్ణలను సైతం జడ్జి ముందు హాజరుపరిచారు. ఇవి నాన్ బెయిలబుల్ కేసులు కావటంతో జడ్జి పోలీసులు వాదనతో ఏకీభవించి నిందితులు ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా నిందితులను విజయవాడ జైలుకు పంపారు. నిజానికి పాత కేసులో A71 గా ఉన్న వల్లభనేని వంశీ తన దుందుడుగు చర్యల కారణంగా కొత్త కేసులో A1 గా మారిపోవటం స్వయంకృపారాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.